Hi friends, welcome back to our channel Metadata in DBMS. Today we are going to discuss about metadata in DBMS. The metadata in DBMS describes data about data. That means it gives the description about the data. It implies it is a context and description of the data. It helps in understanding, finding and organizing data. Each time you snap a picture with the present cameras, a lot of metadata is accumulated and saved with it. For example, camera settings, date and time, size of a file, file name, and so on. Metadata in databases for blueprint compromises data in regards to sequences, indexes, foreign keys, constraints, columns, and tables. Metadata ఏంటి అంటే నార్మల్గా ఇట్ డిస్క్రైబ్స్ ద డీటెయిల్స్ అబౌట్ ది డాటా. అంటే యాక్చువల్గా మెయిన్ డాటాకి సంబంధించిన ఎక్స్ట్రా డాటా అనేది ఇది మనకు డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో ఏదైనా ఒక పిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ పిక్లో ఉండే డాటా అనేది ఒరిజినల్ డాటా. బట్ ఆ పిక్ అనేది మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఆ ఫోటో అనేది ఏ డేట్, ఏ టైము, ప్లస్ ఏ కంపెనీ మొబైల్లో మీరు దాన్ని క్యాప్చర్ చేశారు, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద వస్తుంటాయి పిక్స్ పైన మనం చూసుకున్నట్టయితే. సో ఆ ఎక్స్ట్రా డీటెయిల్స్ని మెటాడాటా అంటారు. ఇప్పుడు మనం ఏదైనా సిస్టంలో ఫైల్ సేవ్ చేసామనుకోండి, ఆ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కాకుండా ఆ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూస్తాం కదా, ఎంత సైజ్ ఉంది ఆ వీడియో ఫైల్ లేదా ఆ టెక్స్ట్ డాక్యుమెంట్, అది ఎప్పుడు క్రియేట్ చేయబడింది, ఏ ఫోల్డర్లో ఉంది, సైజ్ ఎంత, అలాంటివి, దానికి రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఆ డీటెయిల్స్ అన్ని తెలిపేదాన్ని మెటాడాటా అంటారు. మెటాడాటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మెటాడాటా ఇన్ రిలేషనల్ డేటాబేస్, నెక్స్ట్ డాటా డిక్షనరీ, నెక్స్ట్ యాక్సెసింగ్ మెటాడాటా ఇన్ RDBMS, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెటాడాటా, మెటాడాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాటా వేర్ హౌస్, మెటాడాటా ఇన్ రిలేషనల్ డేటాబేస్. ఇది ఒక DBMSకి సంబంధించి సర్వర్. ఇందులోపల ఇది డాటా డిక్షనరీ, ఇందులో మెటాడాటాకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తూ ఉంటుంది, డిఫరెంట్ యూజర్ డేటాబేసెస్, ఇక్కడ 2 యూజర్ డేటాబేసెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన మెటాడాటాని ఇది క్యాప్చర్ చేసి స్టోర్ చేసుకుంటుంది. Relational databases provide and storage access data as well as metadata in a design called system catalog or data dictionary. It holds the data about. ఇందులో డాటా డిక్షనరీ అనేది ఒకటి ఉంటుంది. డాటా డిక్షనరీ అది మెటాడాటాని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఏమేమి చేసుకుంటుంది, కన్స్ట్రెయింట్స్, టేబుల్ రిలేషన్షిప్, డాటా టైప్స్, కాలమ్స్, టేబుల్స్ అండ్ సో ఆన్, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. The DBMS catalog has a place with a data set and includes metadata containing the definitions like indexes, views, base tables, the SQL standard sets out of a customary strategy for getting to the information list known as the information schema. However, not all data sets utilize this. They may actualize different highlights of the SQL standard. ఈ DBMS క్యాటలాగ్ అనేది లేదా డాటా డిక్షనరీ అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డాటాని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. అంటే ఆ డాటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్కీమా అంటారు కదా, అది. ఇప్పుడు కొన్ని కంపెనీస్లో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్కి కానీ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్స్కి కానీ లేదా కస్టమర్ డేటాకి సంబంధించి డే టు డే రిపోర్ట్స్ అవసరం పడుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి సంబంధించిన ఒక సేల్స్ కానీ ఒక ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అయ్యాయి, లేదా ఒక కస్టమర్ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మన సర్వీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన తర్వాత. సో అందులో ఫీడ్బ్యాక్ ఎంతమంది 5 రేటింగ్స్ ఇచ్చారు, ఎంతమంది 4 రేటింగ్స్ ఇచ్చారు, లేదా వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా సర్వీసెస్ గురించి, కంప్లైంట్ ఒకవేళ ఇస్తే స్పెసిఫిక్గా ఏ సర్వీస్ గురించి ఇచ్చారు, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మన సర్వీస్ని, ఇవన్నీ కూడా కంపెనీలో ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు, అనలైజ్ చేస్తూ. సో ఆ అనాలిసిస్ చేయాలి అంటే మనకి మంత్లీ
ఫీడ్బ్యాక్ పర్ఫార్మెన్సెస్, వీక్లీ ఫీడ్బ్యాక్ పర్ఫార్మెన్సెస్, కస్టమర్ నుంచి వచ్చిన రేటింగ్స్ అనేవి మంత్లీ, వీక్లీ, డైలీ బేసిస్లో చూస్తూ వాటిని అనలైజ్ చేస్తూ ఉంటారు. సో అదంతా చేయాలి అంటే మనకు ఆ డాటా అనేది ఎంత ఇంపార్టెంటో అది వచ్చిన టైం లిమిట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ టైం లిమిట్ లాస్ట్ 1 అవర్లో ఇంతమంది మన సర్వీస్ని యూజ్ చేసుకున్నారు, అలా అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలిగినప్పుడే కంపెనీ గ్రోత్ అనేది బాగుంటుంది. A DBMS catalog guarantees capacities that empower any clients, from examiners to information researchers or designers, to find and consume data sources, to incorporate publicly supporting model or arrangement of metadata and explains that allows each client to contribute their insight. సో ఈ డిబిఎంఎస్ క్యాటలాగ్ అనేది ఏం చేస్తుంది అంటే క్లయింట్స్కి మన సర్వీస్ని ఆఫర్ చేసిన తర్వాత ఒక కంపెనీకి సంబంధించి ఆ క్లయింట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని అనాలిసిస్ చేస్తుంది. సో ద కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ సర్వీస్ ఆర్ నాట్. ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద రీజన్స్? సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ సర్టన్ ప్లేసెస్. So we have to more concentrate on those services. For example, if the customers are facing some technical issues while accessing your services at that particular module of your code, it will generate some errors, like sometimes it may give some technical faults, like heavy traffic in the server busy, like that. Next, we have to analyze those problems and we have to correct them. Next, data dictionary. A data dictionary is an assortment of items in a data model or descriptions of the data objects to serve software engineers and other people who need to allude to them. ఒక డాటా మోడల్ తీసుకున్నట్టయితే అందులో ఉన్న డాటా డిక్షనరీ అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డాటా డిక్షనరీలో ఉంటాయి. ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా లేదా ఒక డేటాబేస్కి సంబంధించిన డేటా అనేది అది ఏం చేస్తూ ఉంటుందంటే ద డేటా ఆబ్జెక్ట్స్ టు సర్వ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ అదర్ పీపుల్ హూ నీడ్ టు అల్యూట్ దెమ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి లేదా నార్మల్ పీపుల్కి ఎవరికైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు యాక్సెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి అవైలబుల్గా ఉంచుతుంది. ఏ డేటా డిక్షనరీ కంటైన్స్ ఏ రన్ డౌన్ of all documents in the data set, the number of records in each record, and the types and names of each field. Most DBMS keep up data dictionary stored away from client to keep them from incidentally annihilating its substance. నార్మల్గా మనం ఒక డేటాబేస్ తీసుకున్నట్టయితే అందులో నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే అందులో నెంబర్ ఆఫ్ డేటాబేసెస్, అందులో మళ్ళీ ఒక్కొక్క డేటాబేస్లో సబ్ డేటాబేసెస్, అందులో సబ్ డైరెక్టరీస్, మళ్ళీ డైరెక్టరీస్ లోపల మళ్ళీ టేబుల్స్ లోపల రికార్డ్స్, ఫీల్డ్స్, ఇలా చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రతి ఒక్క డేటా అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో మనం నార్మల్గా సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకు చూపిస్తూ ఉంటుంది ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఒక్కొక్క షీట్స్లో ఎన్ని రోస్ మనం ఆక్యుపై చేసాము, అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అలా ప్రతి పేజ్కి ఎన్ని ఉన్నాయి క్లియర్గా చెప్తుంది. ఒకవేళ ఎంఎస్ వర్డ్ తీసుకుంటే అందులో ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకున్నాం ప్రజెంట్, ఆ పీడిఎఫ్ ఫైల్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంఎస్ వర్డ్లో అయితే ఒక్కొక్క డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అలా. నెక్స్ట్, యాక్సెసింగ్ మెటాడాటా ఇన్ ఆర్డిబిఎంఎస్. RDBMS means Relational Database Management System, furnishes admittance to their metadata with a set of tables or perspective, frequently called a data dictionary or system catalog. We can get those perspectives utilizing the plain SQL statements. డాటా డిక్షనరీ లేదా సిస్టమ్ క్యాటలాగ్ అనేది ఆ డాటాకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. We will retrieve the information whenever we need from the simple SQL statements. ప్లెయిన్ SQL స్టేట్మెంట్స్ని మనం యూస్ చేసుకొని, SQL క్వెరీస్ని యూస్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డాటా డిక్షనరీ లేదా సిస్టమ్ క్యాటలాగ్లో సేవ్ చేయబడి ఉంటుంది. RDBMS ఈజ్
put away in an organized way, coordinated in columns and tables, and reached out with constraints on the information, unique and primary constraints, data types, foreign keys to check constraints. Each of those standards characterized in a dataset is known as a database schema. RDBMS అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ డేటాబేసెస్. ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అందులో చాలా డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్కి సంబంధించి ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఒక డేటాబేస్ మరొక డేటాబేస్కి ఏ విధంగా రిలేట్ చేయబడి ఉంటుంది? యూజింగ్ primary keys, foreign keys, tables, constraints with information, నెక్స్ట్ డేటా టైప్స్, దాన్ని యూజ్ చేసుకొని ఒక డేటాబేస్కి మరొక డేటాబేస్కి రిలేషన్ అనేది జనరేట్ అయి ఉంటుంది. An account of RDBMS alludes to the data to their mapping and the wide range of various data in records to getting to built-in programs, storage, and some other information about data. Set compromises or utilization. Metadata in SQL Server returns data about the file groups, database files, database objects, databases, and so on in SQL Server. సో ఆర్డీబీఎంఎస్ అకౌంట్ యూస్ చేసుకొని మనం అందులో ఉన్న చాలా డేటాని యాక్సెస్ చేయొచ్చు. డేటా యొక్క డీటెయిల్స్ని, ఐ మీన్ మెటాడాటాని. మనకి చాలా స్కోప్ ఉంటుంది. మనం వేరే ప్రాజెక్ట్స్కి సంబంధించి దీనికి రిలేటెడ్గా ఉన్న అన్ని ప్రాజెక్ట్స్లో ఉన్న డేటాబేసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూసుకోవచ్చు మెటాడాటాని. సో అందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, వేరే డేటాబేస్లో ఎన్ని టేబుల్స్, ఎన్ని కన్స్టెన్స్, ఎన్ని ఇండెక్సెస్, ఎన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయి, ఈచ్ టేబుల్లో ఎన్ని ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్ ఉన్నాయి, అందులో ఎన్ని రికార్డ్స్ ఒకదానితో మరొకటి రిలేట్ చేయబడి ఉన్నాయి అనేది మనం చేసుకోవచ్చు. ఇందులో మనకు డేటా ఇవ్వబడితే ఫైల్ గ్రూప్స్ అనేది ఉంటుంది. డేటాబేస్లో ఉన్న ఎన్ని ఫైల్స్ ఉన్నాయని తెలుస్తుంది. డేటాబేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి, డేటాబేస్ గురించి ఇంకా చాలా తెలుస్తుంది. ఆ SQL సర్వర్లో ఉన్న చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెటాడాటా. 4 types of metadata: technical metadata, business metadata, descriptive metadata, operational metadata. Technical metadata. This kind of metadata characterizes about the values, data types, attributes, table size, table names, and database system names. Further specialized metadata likewise incorporates a few constraints like indices, primary key, and foreign key. Technical metadata అంటే టెక్నికల్ డాటా, టేబుల్ సైజు, దాని యొక్క డేటా టైపు, టేబుల్ నేము, దానిలో ఉన్న డేటాబేస్ సిస్టమ్ నేమ్స్ ఏంటివి, కొన్నింట్లో ప్రైమరీ కీస్ మరియు ఫారెన్ కీస్ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ బిజినెస్ మెటాడాటా. It compromises the business regulations and rules, changing policies, ownership of data, and other business subtitles. The kind of metadata is said to be particular business. So business metadata means నార్మల్గా కంపెనీస్కి మధ్యలో ఉండే బాండ్స్, పాలసీస్ ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్, అగ్రిమెంట్స్, వాటికి సంబంధించిన ఓనర్షిప్స్ కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఒక ప్రాజెక్ట్ని మనం సైన్ చేసినప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేసేంత వరకు దానికి సంబంధించిన సీక్రెట్స్గా మెయింటైన్ చేయడం కానీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని బిజినెస్ మెటాడాటా కింద మనం చూడవచ్చు. ఎందుకంటే క్లయింట్స్కి వాళ్ళ డేటాకు సంబంధించిన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కదా. మనం సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని క్లయింట్స్కి డేటాని సర్వ్ చేస్తాం కదా, మన సర్వీసెస్ని. సో ఆ టైంలో వాళ్ళు సెక్యూరిటీ అడుగుతారు కదా, దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. మేము సేఫ్, మీ డేటా మా దగ్గర సేఫ్గా ఉంటుంది, ఒకవేళ కంపెనీ ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేయదు మీ డీటెయిల్స్ని, మీ పర్సనల్ డీటెయిల్స్ని అని అలా. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ మెటాడాటా. దిస్ మెటాడాటా ఇన్ DBMS portraits any video, image, book, folder or file. It might incorporate subtitles, information like author name, published on a size, date, author title, and comparably others. డిస్క్రిప్టివ్ మెటాడాటా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది, దానికి సంబంధించి ఉంటుంది కదా, ఏ ఫోల్డర్లో ఉంది, ఏ ఫైల్లో ఉంది, దాని యొక్క ఆధార్ ఎవరు, అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, లేదా ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్కి సంబంధించిన డేటాని డిస్క్రిప్టివ్ మెటాడాటా అంటారు. సో అది ఏ ఇయర్లో పబ్లిష్ అయింది, ఆధార్ ఎవరు, ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అలా. నెక్స్ట్ ఆపరేషనల్ మెటాడాటా. దిస్ సార్ట్ ఇన్కార్పొరేట్స్ ది డేటా విచ్ ది
presently under any activity plus the addressing of the information is utilized by the leader level chiefs to play out any assignment. Additionally, such metadata is frequently activated, archived or purged or may even be relocated. ఆపరేషనల్ మెటాడాటా అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి హై లెవెల్ పొజిషన్లో ఉన్న టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్నింటికి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. పర్టికులర్గా ఒక షేర్ హోల్డర్స్ లేదా ఒక సీఈఓ లేదా సిఎఫ్ఓ అలాంటి వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా యాక్సెసింగ్ ఫీచర్స్ ఉంటాయి వాళ్ళకి. సో ప్రయారిటీకి సంబంధించి డాటాను రీలొకేట్ చేయడం లేదా కొన్ని సర్వీసెస్ని యాక్టివేట్ చేయడం, కొంతమంది ఎంప్లాయీస్కి కొన్ని అథెంటికేషన్ పర్మిషన్స్ని గ్రాంట్ చేయడం అలా. నెక్స్ట్ మెటాడాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాటా వేర్ హౌస్. Regarding the data warehouse, we can characterize the metadata as follows. Metadata goes about a directory. The directory helps the choice of the emotionally supportive network to find the substance of a metadata warehouse. Metadata is a data warehouse that characterizes the warehouse objects. Metadata is a guide to data warehouse. Types of metadata in the data warehouse are business metadata, technical metadata, and operational metadata. And metadata in DBMS alludes to the data that portrays the pattern and other data identified with the put away information in the data set, including usage data elements, programs, storage, and extra related data. We should check the accompanying sorts of metadata in DBMS. సో డాటా వేర్ హౌస్కి సంబంధించిన మెటాడాటా ఏమేమి ఉంటుంది అంటే బిజినెస్కి సంబంధించిన మెటాడాటా, టెక్నికల్ మెటాడాటా అండ్ ఆపరేషనల్ మెటాడాటా అనేది ఉంటుంది. 3 types ఆఫ్ మెటాడాటా ఇన్ డాటా వేర్ హౌసెస్. డాటా వేర్ హౌసెస్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటాని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇంక్లూడింగ్ ద డాటా యూసేజ్ కానీ లేదా డాటా సెట్స్ కానీ, డాటా ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ డాటాకి సంబంధించిన ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, +1 ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ఎక్స్ట్రా రిలేటెడ్ డాటా అండ్ ఇవన్నీ కూడా డాటా వేర్ హౌస్ మెటాడాటాలో ఉంటాయి. నెక్స్ట్ స్కీమా. డాటాకు సంబంధించిన స్కీమా ఏంటి అంటే ఎన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, ఇండెక్సెస్ మరియు కన్స్ట్రెంట్స్, కాలమ్స్, టేబుల్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జిక్యూషన్, రీస్టోర్డ్ ఫైల్స్, పార్టీషన్స్, బ్యాకప్ ఫైల్స్. ఒకవేళ డాటా లాస్ అయిందనుకోండి, రీస్టోర్ ఎలా చేయాలి, మళ్ళీ బ్యాకప్ ఎలా పొందాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ స్టోరేజ్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ సైజ్ ఎంత, వేరియబుల్ సైజ్ ఎంత, డాటా టైప్ దాని యొక్క సైజు, టేబుల్ సైజు, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి డాటా వేర్ హౌస్ మెటాడాటాలో. Metadata in DBMS likewise compromises data in regards to the perspective, techniques, triggers, and functions. Admittance is metadata is given as a bunch of views or tables called data dictionary or system catalogs. సో నార్మల్గా డాటా డిక్షనరీలో ఈ మెటాడాటాకి సంబంధించినంత పర్స్పెక్టివ్స్ మరియు టెక్నిక్స్, ట్రిగ్గర్స్ అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా సిస్టమ్ క్యాటలాగ్లో లేదా డాటా డిక్షనరీలో స్టోర్ చేయబడి ఉంటాయి. అంటే ఒక డాటాకి సంబంధించిన వ్యూస్ కానీ, టేబుల్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, ట్రిగ్గర్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేయబడి ఉంటాయి. Metadata in DBMS has a vital part in the data warehouse. The job of metadata in a data warehouse is unique about the warehouse data, yet it assumes to be significant part. The different jobs in metadata will be: metadata is utilized for query tools, metadata is used to transactional tools, metadata is used in reporting tools, metadata acts as a directory, metadata plays an important role in loading functions, metadata is used to ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అండ్ సో ఆన్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక డాటా వేర్ హౌస్లో మెటాడాటా అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్వెరీ టూల్స్. అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన చాలామంది కస్టమర్స్ క్వశ్చన్స్ అడిగారు దేనికి సంబంధించి. నెక్స్ట్ మెటాడాటా ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, మీ సర్వీస్లో ఈవీ మాడ్యూల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఈ ఫీచర్ని మీరు యాడ్ చేస్తే బాగుంటుంది అని, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని వాళ్ళు సజెషన్స్ ఇస్తారు కదా, టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సర్వీస్. నెక్స్ట్ మెటాడాటా ఈజ్ యూజ్డ్ ఇన్ రిపోర్టింగ్ టూల్స్. సో ఏదైనా బగ్స్ కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయనుకోండి కస్టమర్స్కి, దాన్ని రిపోర్ట్ చేయడం. నెక్స్ట్ మెటాడాటా యాక్సెస్డ్ ఏ డైరెక్టరీ. మెటాడాటా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లోడింగ్ ఫంక్షన్స్. మెటాడాటా ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. సో ఒక సర్వీస్ని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దట్ మీన్స్ మనం ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేసామనుకోండి, అది ట్రెండ్కి తగ్గట్టు చేంజ్ అవుతూ అప్పటికప్పుడు వచ్చే మార్పులని అది యాక్సెప్ట్ చేయగలగాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యాప్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతూ ఉంటాయి. 1 మంత్ 2 మంత్స్కి లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాలని కానీ, లేదా అప్డేటెడ్ వర్షన్స్ కానీ, అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. న్యూ ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? సో ట్రెండ్కి తగ్గట్టుగా అవి ఎప్పటికప్పుడు మౌల్డ్ అవుతూ ఉండాలి. సో అవి ఏ విధంగా మౌల్డ్ అవ్వాలి, ఏ ఏ ఫీచర్స్ కావాలి అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి. సో ఆ ఫీడ్బ్యాక్ని మనం ఎలా మానిటర్ చేయొచ్చు? యూజింగ్ దిస్ మెటాడాటా. సో దిస్ ఈజ్ ద full details about the metadata in the DBMS. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.